వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్యతో 4వ భాగం 12-10-20 బాలకాండలో 18వ శ్లోకం. విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శన కాలాగ్ని సదృశ క్రోధే క్షమయా పృథివీ సమః ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవా పరః. రాముడి లక్షణాలు చెప్తాను. విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శన కాలాగ్ని సదృశ క్రోధే క్షమయా పృథివీ సమః ధనఛేదేన నమస్త్యాగే సత్యే ధర్మ ఇవా పరః. రాముడు వీర్యే పరాక్రమంలో విష్ణునా విష్ణువుతో సదృశ సమానమైన సోమవత్ సోముడు అంటే చంద్రుడిలా ప్రియదర్శన దర్శన ఆనందకరమైన దర్శనం కలవ చూస్తే ఆహ్లాదంగా ఉంటాడన్నారు. క్రోధే కోపంలో కాలాగ్ని సదృశ ప్రళయాగ్నితో సమానుడు క్షమయ ఓర్పుతో పృథివీ సమః భూమితో సమానమైన ఓర్పున్నవ త్యాగి దానం చేయటం ధనదీన కుబేరుడితో సమః సత్యం పలకటంలో అపరహ తనకంటే ఉత్కృష్టమైన మరెవ్వరు లేని ధర్మదేవత లాంటి వాడు. రాముడు పరాక్రమంలో విష్ణువుతో సమానమైన వాడు. చంద్ర దర్శనంలా అతడి దర్శనం ఆనందం ఆహ్లాదం. కోపం వస్తే ప్రళయాగ్నిలా భయంకరంగా ఉంటాడు. ఓర్పు చూపిస్తే భూదేవి ఓర్పుతో సమానం. ఇతరులకు దానం చెయ్యటం కుబేరుడు లాంటివి. సత్యాన్ని సంరక్షించడం విషయంలో సాక్షాత్తు ధర్మదేవతే అనిపిస్తుంది. ఈ విషయంలో ఇతన్ని మించిన వాళ్ళెవరూ లేరు. వీర్యే అంటే తనకు క్షతి లేకుండా చూసుకుంటూ, ఇతరుల క్షతి అంటే దెబ్బ లేకుండా చూసుకుంటూ ఇతరులను జయింపగలిగే సామర్థ్యానికి వీర్యం అని. తను దెబ్బ తినకుండా ఇతరులను దెబ్బతీశారు. రాముడు విష్ణువే అయిన అవతార రూపమైన ఉపాధి భేదం కారణంగా వట్టి విష్ణువు కంటే భిన్నుడు కాన విష్ణువుతో పోల్చటం వీర్యం విషయంలో విష్ణువైన తనతో సమానుడు అని అర్థం చెప్పు. అంటే తనకు తానే సాటి కాని వేరెవరు తనకు సాటి కారు. విష్ణువులోని సగభాగం మాత్రమే రాముడిలో ఉండటం చేత విష్ణు సాదృశ్యం చెప్పబడింది అని గోవిందరాజు వ్యాఖ్య. మరి ఒక ఉపమానం ఏదీ లేనప్పుడు విష్ణువుతో సమానుడిని చెప్పటం కంటే ఇంకా గత్యంతరం లేదని మహేశ్వర తీర్థ వ్యాఖ్య. క్షమయా పృథివీ సమః తనను జనులు తవ్విన ఏం చేసినా భూమి ఏం చేస్తుంది, ఏం మాట్లాడదు, ఓర్పు వహిస్తుంది. అలాగే తనకెంత అపకారం చేసిన అచేతన పదార్థంలా ఏం మాట్లాడకుండా ఉంటాడు భూమిలాగా. ధనదేన సమస్యాగ్రే ఇక్కడ ధనద అంటే ధనాన్ని ఇచ్చేవారు అంటే శబ్దాన్ని ప్రయోగించడం చేత కుబేరుడు త్యాగ విశేషాన్ని చెబుతున్నట్టు లెక్క. ఇట్టి కుబేరుడితో సమానం. సత్యే ధర్మ ఇవాప అపరహ తన కంటే ఇతరమైన ఉత్కృష్ట వస్తువేది లేని ధర్మదేవత వంటి గోవింద రాజు వ్యాఖ్యానం. అపరహ
రెండవ ధర్మదేవత అన్నట్లుగా ఉన్నాడని మహేశ్వర తీర్థుల వ్యాఖ్య. నారదుడు మొదట ఇక్ష్వాకు వంశ ప్రభవ అనే పదంచే రామావతారం చెప్పి, మహావీర్య శత్రు నిబర్హణ అనే పదాలచే తాటక మారీచవధ పరశురామ పరాభవం కూడా సూచించారు. లక్ష్మీవాన్ శ్రీమాన్ అనే పదాలచే సీతా పరిణయం చెప్పారు. ధనుర్వేదేచ విస్మిత అనే దాంచేత్ కౌసుకుడి వలన కలిగిన సమస్త అస్త్రశస్త్ర ప్రాప్తి చెప్పారు. అలా బాలకాండ కథ చెప్పి శివుడు అయోధ్యకాండ మొదలు పెడుతున్నాడు అని మహేశ్వర తీర్థ గోవిందరాజుల ఇద్దరి యొక్క వ్యాఖ్య. తమేవం గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్టం శ్రేష్ఠ గుణైర్యుక్తం ప్రియం దశరథసుతం ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయ యౌవరాజ్యేన సంయోక్తుం ఐచ్ఛత్ ప్రీత్యా మహీపతిః. తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్టం శ్రేష్ఠగుణైర్యుక్తం ప్రియం దశరథసుతం ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయ యౌవరాజ్యేన సంయోక్తుమైచ్ఛత్ ప్రీత్యా మహీపతిః. మహీపతిః భూమికి ప్రభువైన దశరథ మహారాజ్ ఏవం గుణసంపన్న ఇలాంటి గుణంతో గుణాలతో కూడినవాడు, సత్యపరాక్రమం వ్యర్థం కాని పరాక్రమం కలవాడు, శ్రేష్ఠ గుణై ఉత్తమలైన గుణాలతో యుక్తం కూడినవాడు, ప్రియం తనకు ప్రీతిపాత్రుడు, ప్రకృతీనాం ప్రజలకు హితై సౌఖ్యాన్ని కలిగించే పనులతో యుక్తం కూడినవాడు, జ్యేష్ఠమతం సుతం జ్యేష్ఠ కుమారుడు అగు తం ఆ రామం రాముని ప్రకృతి ప్రియమయ ప్రజలకు ప్రియం చేసేవాడిలాగా కోరికల చేసేటువంటి కోరిక చేత ప్రీత్య ప్రేమ చేత యవ్వరాజ్యేన యవరాజ్యంలో సంయోక్తం కూర్చడానికి ఇచ్ఛత్ ఐచ్ఛత్ అంటే ఇష్టపడ్డాడు.
దశరథ మహారాజు ప్రజలకు హితం చెయ్యాలనే కోరికతో సమస్త సద్గుణ సంపన్నుడు, అమోఘమైన బలపరాక్రమాలున్నవాడు, ఎప్పుడూ ప్రజాహితాన్నే కోరేటువంటి వాడు, తనకు ప్రీతిపాత్రుడైన జ్యేష్ఠపుత్రుడైన రాముడు యువరాజుగా చెయ్యాలి అనుకున్నాడు. తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యాధకైకై పూర్వం దత్తవరాదేవి వరమేన మయాచత వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనం. తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యాధకైకై పూర్వం దత్తవరాదేవి వరమేన మయాచత వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనం. ఆ తరువాత రాముడి యొక్క రాముడి యొక్క అభిషేక సంభారాన్ యవ్వరాజ్య అభిషేకం కొరకై తీసుకువచ్చిన వస్తు సామగ్రి దృష్ట్వా చూసి పూర్వకాలంలో దత్తవర తనకు ఇవ్వబడిన వరాలు కలది. భార్య దేవి రాణి కైకేయి రామస్య రాముడి వివాసనం ప్రవాసానికి పంపివేయటానికి భరతస్య తన కొడుకు భరతుని అభిషేచనం రాజ్యాభిషిక్తుణ్ణి చేయటం అని వరాన్ ఏవం ఈ దశరథ మహారాజును అయాచత యాచించింది కోరి. దశరథుడి రాణులతో ఒకటి అయిన కైక రామాభిషేకానికై సేకరించిన సాధన సామగ్రి చూసి దశరథుడు పూర్వం తనకు 2 వరాలిచ్చి ఉండటం చేత వాటిలో ఒక వరంగా రాముణ్ణి అరణ్యాలకు పంపాలని, 2వ వరంగా భరతుని రాజ్యాభిషిక్తుణ్ణి చెయ్యాలని దశరథుణ్ణి కోరింది. న సత్యవచనాచ్చైవ ధర్మపాశేన సంయతః వివాసమయామాన సుతం రామం దశరథః ప్రియం. సత్యవచనాచ్చైవ ధర్మపాశేన సంయతః వివాసయామాస మతం సుతం రామం దశరథః ప్రియం. సహ ఆ దశరథ మహారాజ్ సత్యవచనం అనే కారణం చేత, అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, దానివల్ల ధర్మపాసేన ధర్మం అనే తాడు చేత సంయత కట్టబడినవాడే ప్రియం సుతం ప్రియమైన కొడుకై రాముని వివాసయామాస్ అరణ్యాలకు పంపేశారు. సత్యవాక్యాన్ని పాలించాలి అనే కారణం చేత దశరథుడు ధర్మపాశం చేత బంధింపబడినవాడే. కొడుకు మీద ఎంత ప్రేమ ఉన్న తన ప్రియపుత్రుడైన రాముడు వనవాసానికి పంపాడు. స జగామవనం వీర ప్రతిజ్ఞామనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయా ప్రియకారణాత్. స జగామవనం వీర ప్రతిజ్ఞామనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయా ప్రియకారణాత్. సహ ఆ వీరుడైన కైకేయి ప్రియకారణ ప్రీతికి హేతువై పితు తండ్రి యొక్క వచన నిర్దేశాత్
మాట అనే ఆజ్ఞవల్ ప్రతిజ్ఞాం తన ప్రతిజ్ఞ అనుపాలన పాలించుకుంటూ వనం అరణ్యాన్ని గురించి జగామా వెళ్ళాడు, అంటే అడవులకు వెళ్ళాడు. అతి పవిత్రమైన పరాక్రమశాలి అయిన రాముడు కైకేయికి సంతోషం కలిగించటానికై తండ్రికి మాట మాత్రం చెప్పినంతని దాన్ని ఆజ్ఞగా, పిత్రాజ్ఞగా, రాజాజ్ఞగా తీసుకొని తన ప్రతిజ్ఞను నిలుపుకుంటూ అరణ్యానికి వెళ్ళాడు. ప్రతిజ్ఞామనుపాలయ రాముడు కైకేయితో తద్బ్రూహి వచనం దేవి రాజ్ఞో యదభికాంక్షితం కరిష్యే ప్రతిజానే చ రామోద్విర్నాభిలాషతే. తల్లి, రాజుగారికి ఏది ఇష్టం ఆ మాట చెప్పండి, దాన్ని చేస్తా అని ప్రతిజ్ఞ చేస్తున్నా. రాముడు రెండు మాటలు మాట్లాడేవాడు కాదని దీని అర్థం. అది ప్రతిజ్ఞ చేశాడు ఆవిడ దగ్గర, ఆ ప్రతిజ్ఞను రక్షించాడు అని అర్థం. తం వ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణో అనుజగామః స్నేహాద్వినయ సంపన్న సుమిత్రానందవర్ధన భ్రాతరం దయితో భ్రాతు సౌభ్రాత్రమమదమనుదర్శయన్. తం భజంతం ప్రియో భ్రాతా లక్ష్మణో అనుజగామః స్నేహాద్వినయ సంపన్న సుమిత్రానందవర్ధన భ్రాతరం దయితో భ్రాతు సౌభాద్రమమ దర్శనం. వినయ సంపన్న, వినయంతో కూడినవాడు. భ్రాతు సోదరుడైన రాముడి, దయిత ఇష్టుడు, ప్రియ భ్రాత సహజమైన ప్రేమగల సోదరు అయినటువంటి లక్ష్మణుడు. సుమిత్రానందవర్ధన, సుమిత్ర యొక్క ఆనందాన్ని వృద్ధి చెందించేవాడు. సౌభ్రాతృం, సోదర స్నేహాన్ని అనుదర్శయన్, చూపిస్తూ వ్రజంతం అడవులకు వెళ్ళుతుంది. తం ఆ భ్రాతరం సోదరుడైన రాముణ్ణి స్నేహాత్ స్నేహంతో అనుజగామః అనుసరించి తాను కూడా వెళ్ళాడు. లక్ష్మణుడు రాముడికి చాలా ఇష్టమైన తమ్ముడు. అతని సహజమైన ప్రేమ కలవాడు, అతడి మీద రాముడిని కలవాడు. వినయ సంపన్నుడు కూడా. తన భ్రాతృ స్నేహాన్ని చూపిస్తూ అరణ్యవాసం వెళుతున్న అన్న రాముడి వెంట వెళ్ళాడు. అలా ఉత్తమ కార్యం చేయటం చే తల్లి అయిన సుమిత్ర కూడా ఆనందాన్ని చేకూర్చాడు, వృద్ధి పొందించాడు. రామస్య దయితా భార్య నిత్యం ప్రాణ సమాహిత జనకస్య కులే జాత దేవమాయేవ నిర్మిత సర్వలక్షణ సంపన్న నారీణాముత్తమా వధూ సీతా వ్యనుగత రామం శశినం రోహిణీ యథా. రామస్య దయితా భార్య నిత్యం ప్రాణ సమాహిత జనకస్య కులే జాత దేవమాయేన నిర్మిత సర్వలక్షణ సంపన్న నారీణాముత్తమా వధూ సీతా వ్యనుగత రామం శశినం రోహిణీ యథా. రామస్య రాముడికి దయిత ఇష్టురాలు భార్య, ప్రాణంతో సమానమైంది. నిత్యం ఎప్పుడు తనను హితాన్ని చేసేది, మంచి చేసేది. జనకస్య జనక మహారాజు కులంలో జాత పుట్టింది. నిర్మిత
సుందోపసుందులను మోగింపచేయటానికై నిర్మింపబడి దేవమాయలాగా తిరోత్తమల లేదా అమృతమథనం తరువాత రాక్షసుల మోహింపచేయటానికి సృష్టింపబడిన విష్ణువు యొక్క మాయామోహిని రూపంలా ఉండేటువంటి సర్వలక్షణ సంపన్న సాముద్రిక శాస్త్రంలో చెప్పిన అన్ని శుభలక్షణాలతో కూడిన నారీణాం స్త్రీలలో ఉత్తమరాలు వధూ దశరథుడి కోడలు అయిన సీత కూడా రోహిణీ నక్షత్రం శశినం యథ చంద్రుడిలాగా రాముణ్ణి అనుసరించి అడవులకు వెళ్ళి జనకుడి వంశంలో పుట్టిన అక్కడే గొప్ప విషయం. రాముడికి భార్య దశరథుడి కోడలైన సీత రాముడికి చాలా ఇష్టం, ప్రాణం వంటి. ఆమె సర్వదా రాముడి మంచి హితమే చేస్తూ రాక్షసులను మోహింపచెయ్యటాన్ని సృష్టింపబడిన దేవమాయలాగా లోకోత్తర సౌందర్యం కల సాముద్రిక శాస్త్రంలో చెప్పిన మంచి లక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయి. స్త్రీలలో ఉత్తమురాలైన సాధ్వి. అలాంటి సీత కూడా రోహిణి చంద్రుణ్ణి రామచంద్రుణ్ణి అనుసరించి వెళ్ళింది. పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసజ్జయత్ గుహమాసాజ్య ధర్మాత్మ నిషాదాధిపతిం ప్రియం గుహేన సహితో రాము లక్ష్మణేన చ సీతయా. పౌరై అనుగతో దూరం పిత్రా దశరథేన చ శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసజ్జయత్ గుహమాసాజ్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియం గుహేన సహితో రాము లక్ష్మణేన చ సీతయా. ఆ రాముడు పౌరై అయోధ్యాపురంలో నివసించే వాళ్ళ చేత పిత్రా తండ్రి దశరథేన చ దశరథుడి చేత దూరం చాలా దూరం వరకు అనుసరింపబడింది. అంటే అయోధ్య పురజనులంతా రాముణ్ణి చాలా దూరం వరకు వచ్చి సాగనంపారు. ధర్మాత్మ ఆశ్రిత రక్షణాది ధర్మాలే స్వరూపంగా ఉన్న రాముడు గంగాకూలే గంగా తీరంలో ఉన్న శృంగిబేరం అనే పట్టణంలో నిషాద అధిపతి బోయవాళ్ళ నాయకుడు రాజు అధిపతి అయి ప్రియం తనయందు రాముడి ప్రీతి గల గుహుణ్ ఆసాధ్యా చేరి గుహుడితో లక్ష్మణుడితో సీతయాచ సీతాదేవితో సహిత కలిసిన వాడై సూతం సారథి అయిన సుమంత్రుని వ్యసజ్జయత్ వెనక్కి పంపించేసి పౌరులు దశరథుడు చాలా దూరం వరకు రాముణ్ణి వెంబడించారు. దశరథుడు కూడా వచ్చారు. ధర్మాత్ముడైన రాముడు గంగా తీరంలో శృంగిబేరం అనే పట్టణం బోయల ప్రభువైన గుహుణ్ణి కలిశారు. సీతాలక్ష్మణ గుహులతో కలిసి రాముడు తన సారథి అయిన సూతుని వెనక్కు తండ్రి దగ్గరికి పంపి గుహేన హితో రామ అన్నప్పుడు గుహేన సహా హిత రామ అని పరిచ్ఛేదం చెయ్యాలి. సహా రామ ఆ రాముడు గుహేన గుహుని చేత హితగా పంపబడ్డాడు. అంటే గంగను దాటింపబడ్డాడని కూడా అర్థం అంట.
ధర్మాత్ముడైన రాముడు గంగా తీరంలో శృంగిబేరపురంలో ఉన్న నిషధాధిపతి అయిన గుహుణ్ణి చేరి సారథిని వెంకకు పంపించేసి ఆ గుహుడు సీతాలక్ష్మణ సమేతుడై రాముడు గంగా నది దాటించి పౌరుడు పరమ భక్తి కలవాళ్ళవటంచే చాలా దూరం వరకు అనుసరించి వెళ్ళి మళ్ళా ఎక్కడ వియోగం కలుగుతుందో అనే భయాన్ని పరమ భక్తి అనే పేరు. పునర్విశ్లేష భీరుత్వం పరమాభక్తి ఉచ్యత. శృంగిబేరం అంటే జింకలు మొదలు కొమ్ములు గల జంతువుల శరీరాలు అంటే ఆ ఆకారం గల బొమ్మలు ఉండే పట్టణం అని అర్థం. శృంగినాం బేరాని యస్మిన్ తత శృంగి బేర అని విగ్రహవాక్యంట. అంటే బేరం అంటే శరీరం. ఆ పట్టణంలో జింకలు మొదలైన మృగాల బొమ్మలు నిర్మించి అక్కడ ఉంచుతారు. వాటిని చూసి జింకలు మొదలైన మృగాలు తమ సజాతీయ మృగాలు అనే భ్రాంతితో వాటి దగ్గరకు రాగా వాటిని పట్టుకుంటారు. అది వాళ్ళు చేసేది. దీన్ని బట్టి ఆ పట్టణంలో నివసించేవారు సాధారణ వృత్తి జీవహింస అని అర్థం. గుహతీతి గుహ పరద్రవ్యాదులను దాచేవాడు అనే అర్థం గుహుడికై. అలాగే పరులను హింసించి వారి డబ్బులు లాగేసుకునేవాడు కూడా గుహుడే. ఈ విధంగా గుహుడు కులవృత్తి చేత స్వవృత్తి చేత అతి నీచుడైన తనయందు ప్రేమ కలిగి ప్రవర్తించినంత మాత్రంచే రాముడు వాడి మీద సీతాలక్ష్మణులపై ఉన్నంత స్నేహాన్ని చూపించాడు. దీన్ని బట్టి ఆశ్రితుడు ఎలాంటి వాడైనా అతన్ని రాముడు రక్షిస్తాడు అని ఇక్కడ సూచన కనపడుతోందని గోవిందరాజు తే వనేన వనం గత్వా నదిస్తేత్వా బహూదక చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ రమ్యమానసధం కృత్వా రమమాణా వనేత్రయః దేవగంధర్వసంకాశాత్ తత్ర తే న్యవసత్సుఖం. తే వనేన వనం గత్వా నదిస్తేత్వా బహూదకాః చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ రమ్యమానసధం కృత్వా రమమాణా వనేత్రయః దేవగంధర్వసంకాశాత్ తత్ర తే న్యవసత్సుఖం. తే ఆ రామలక్ష్మణుడు సీతారామలక్ష్మణుడు వనేన ఒక వనం నుండి వనం మరొక వనాన్ని అరణ్యం నుండి అరణ్యాన్ని గత్వా పొంది వెళుతూ బహూదక అధికమైన నీరుగా నదులను తీర్త్వా దాటి ఆ తరువాత భరద్వాజ మహర్షి శాసనాత్ ఆజ్ఞవల్ చిత్రకూట పర్వతాన్ని ప్రాప్య పొంది అంటే రమ్యత్ సుందరమైన అవసధం గృహాన్ని కృత్వా నిర్మించుకొని ఏర్పాటు చేసుకొని అలాంటి అంటే అయోధ్యలో సమస్త సుఖాలు అనుభవించిన త్రయ ఆ ముగ్గురు తత్ర ఆ చిత్రకూట పర్వతంలో ఉన్న వనంలో రమమాణా క్రీడిస్తూ దేవగంధర్వ సంకాశా దేవతలతో గంధర్వుల సమానమై సుఖాన్ని న్యవసన్ నివసించి సీతారామలక్ష్మణుడు ఒక అడవి నుండి మరొక అడవి చేరు గొప్ప గొప్ప నదులు దాటు భరద్వాజ మహర్షి ఆదేశ ప్రకారం చిత్రకూట పర్వతం చేరి ఒక పర్ణశాల నిర్మించుకొని దేవగంధర్వుల సుఖాన్ని అనుభవించి
అర్ధాంతరాలు ఉన్నాయి ఇక్కడ. తే ప్లస్ అవనేన అనే పరిచ్ఛేదం. వాళ్ళు అవనేన పరస్పర రక్షణ చేత, అంటే ఒకళ్ళనొకళ్ళు రక్షించుకు. వనం గత్వ వనే వనములను తే ఆ అయోధ్యలో ఉంటున్నవారు కానీ అయోధ్యలో ఉన్నట్లే అక్కడ ఎంత సుఖంగా ఉన్నారో ఇక్కడ రవమాణ క్రీడారసం అనుభవిస్తూ సీతారాముడు వన విహారాది క్రీడా రసాలు అనుభవించి లక్ష్మణుడు తత్ సేవారసం అనుభవించ దేవగంధర్వ సంకాశ దేవా లక్ష్మీనారాయణులతో దేవీచ దేవశ్చ దేవ గంధర్వ జీవన్ముక్తుడితో గానం ధారయతీతి గంధర్వ గానాన్ని ధరించేవాడు, చక్కగా పాడి అంటే పాడుతుండేవాడు. సంకాశాహ సమానులై సీతారాముడు లక్ష్మీనారాయణులాగా లక్ష్మణుడు సామగాన పరుడైన జీవన్ముక్తుడితో సమానుడుగా అక్కడ వ్యవహరించి ఆ సీతారామ లక్ష్మణులు ముగ్గురు పరస్పరం ఒకళ్ళనొకళ్ళు రక్షించుకొని అరణ్యంలో ప్రవేశించి నదులు దాటు భరద్వాజ ఆశ్రమంచే ఆయన అనుజ్ఞవల్ చిత్రకూట పర్వత ఆయన ఆజ్ఞంవల్ చిత్రకూట పర్వతంచే అక్కడ పర్ణశాల నిర్మించుకొని అయోధ్యలో ఎంత సుఖంగా ఉండేవారు ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. సీతారాముడు లక్ష్మీనారాయణులలాగా సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపులై ఆ సీతారాములను సేవిస్తూ లక్ష్మణుడు సామగాన పరాయణుడై జీవన్ముక్తుడిలా ఆనందంగా ఉన్నారు. మరొక వాళ్ళు ముగ్గురు అవనేన సహ స్థల ప్రదేశంతో కూడా వనం గత్వ అరణ్యాన్ని పొంది, స్థల ప్రదేశం అంటే అరణ్యం కూడా అని అర్థం. బహూదక నది తీత్వ భరద్వాజ శాసన చిత్రకూటం ప్రాప్యరం యత్ అవప్రదం కృత్వ ఏ వనవాసులు కానీ అంటే నాగరికులు కానీ ఉండి కొత్తగా వనవాసులైన వాళ్ళకు ఉండే వైలక్ష్యం, భయం, జంకు గుంకు లేకపోతే సిగ్గు అవన్నీ లేక ఎప్పటిలాగా వనంలోనే వాసం చేస్తుండు వారులాగా తత్ర వనే రమమాణా దేవగంధర్వ స్కంకాశ సుఖం యవసన్ ఆ సీతారామ లక్ష్మణులు ముగ్గురు స్థల ప్రదేశాలలో వన ప్రదేశాలలో సంచరిస్తూ భరద్వాజ ఆజ్ఞవల్ చిత్రకూట పర్వతం చేసి పర్ణశాల నిర్మించుకొని నగరంలో ఎలా సుఖ దుఃఖ సంతోషాలు అనుభవించారో ఇక్కడ కూడా అలాగే అనుభవిస్తున్నారు. అంటే ఏమాత్రం వనవాసానికి ఖేదం లేదు, సుఖానికి భేదం లేదు. మొదటి నుండి వనంలోనే ఉండేవాడు ఎలా ఉంటారో అది కనుక ఆ చిత్రకూటంలోనే విహరిస్తూ దేవగంధర్వుల్లాగా సుఖంగా ఉన్నారు. ఇంకొక తే త్రయ తేన తేన క్రీడచే మిగిలినది పైన చెప్పి ఆ సీతాలక్ష్మణుడు రామలక్ష్మణుడు క్రీడించుతున్నట్లుగా సుఖంగా అరణ్య ప్రవేశం. అరణ్యంలో వచ్చా మాకెందుకురా ఈ బాధ అనకుండా అక్కడ కూడా హాయిగా ఆనందంగా. ఇంకొక తే త్రయ తేవ 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 ఆ ముగ్గురు త్రయ అంటే ముగ్గురు వేదాల్లాగా కూడా చెప్పుకోవచ్చు. నా అర్థం కాలి నడక చేత్ శేషంపై విధంగా అన్వితాలాగా ఆ సీతారామ లక్ష్మణ్ వాళ్ళని తీసుకెళ్ళడానికైతే పడవ ఉంది, గంగా నది దాటి తర్వాత అంతా కాలినడకన గమ్యమే కనుక కాలినడక చేత్ అరణ్యాన్ని భరద్వాజ బిభ్రత్ వాచ భరద్వాజ బిభ్రత్ వాజ భరద్వాజ వాజ అంటే ప్రజ అనే పేరు వేదంలో చెప్పరు.
ప్రజలను భరించేవాడు అని అర్థం భరద్వాజుడంటే. లేదా వాజహ అంటే రేతస్సు అని వేదంలో చెప్పబడి, రేతస్సును ధరించేవాడు అంటే నిత్య బ్రహ్మచారి అనే అర్థం. చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తథా రాజా దశరథ స్వర్గం జగామ విలపం సుతం. ఒకని పంపించేశారు. చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తథా రాజా దశరథ స్వర్గం జగామ విలపం సుతం. ఆ రామే రాముడు, తథా ఇది గోవిందరాజుల గారి పాఠం. అట్లా చిత్రకూటం గతే చిత్రకూటానికి వెళ్ళగా పుత్రశోకాతుర కుమారుని గురించిన దుఃఖంచే బాధింపబడిన రాజా దశరథ మహారాజ్ సుతం కుమారుడి గురించి విలపన్ ఏడు స్వర్గాన్ని గూర్చి జగామ వెళ్ళిపో స్వర్గస్థుడయ్య. రాముడు చిత్రకూటానికి వెళ్ళాక దశరథుడు పుత్రశోకంచే పీడింపబడి పుత్రుని గురించి ఏడుస్తూ స్వర్గస్థుడయ్యాడు. తథాకు బదులు తదా అని ఉమా మహేశ్వర తీర్థం, ధా బదులు ద, తదా అలా మహేశ్వర తీర్థం. తదా అంటే అప్పుడు అనే అర్థం కూడా. ఇంకొకటి మృతే తు తస్మిన్ భరతో వశిష్ఠ ప్రముఖైర్విద్యైః వియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః. మృతే తు తస్మిన్ భరతో వశిష్ఠ ప్రముఖైర్ద్విజైః నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః. తస్మిన్ దశరథుడు మృతే మరణింపగ మహాబలై బల గొప్ప శక్తి గల భరతు భరతుడు కూడా వశిష్ఠ ప్రముఖై వశిష్ఠుడు మొదలై ద్విజై బ్రాహ్మణుల చేత్ రాజ్యాయ రాజ్యం చేయడాన్ని నియుజ్యమాన ఆజ్ఞాపింపబడిన వాడైనా రాజ్యాన్ని నా ఇచ్చత్ అంగీకరించడు. దశరథుడు మరణించిన తరువాత వశిష్ఠాదులు రాజ్యం చెయ్యమని భరతుణ్ణి ఆజ్ఞాపించ. అయిన రాజ్యం చేసే సామర్థ్యం ఉన్నా భరతుడు రాముడి మీద ఉన్న గౌరవం చే రాజ్యాన్ని ఒప్పుకోవాలి. స జగామ వనం వీరో రామపాద ప్రపాదక. స జగామ వనం వీరో రామపాద ప్రసాదక. ఆ వీర రాగద్వేషాలు జయించి సహ ఆ భరతు రామపాద ప్రసాదక పూజ్యుడైన రాముడి ప్రసన్నుడిగా చేసుకున్నవాడి లేదా రాముడి పాదాలను ప్రసన్నంగా చేసుకున్నవాడి వనం అరణ్యాన్ని గుర్చి జగామ అడవికి వచ్చాడు అన్నారు. రాగద్వేషాలు జయించి ఆ భరతు రాముని అనుగ్రహం పొందటానికి అరణ్యాలకి వచ్చాడు. ఎక్కడున్నాడు? చిత్రకూట. గత్వా తు సుమహాత్మానం రామం సత్యపరాక్రమం ఆయ చద్భ్రాతరం రామ ఆర్యభావ పురస్మృతః. గత్వా తు సుమహాత్మానం రామం సత్యపరాక్రమం అయాచద్భ్రాతరం రామ ఆర్యభావ పురస్మృతః. ఆర్యభావ పురస్కృత వినయంచేత్ పూజింపబడిన లేదా పూజింపబడిన వినయం గల ఆ భరతుడు సుమహాత్మ మిక్కిలి పూజ్యమైన హృదయం కలవాడు, సత్య పరాక్రమ సత్యం మీద దృఢమైన వ్రతం కలవాడు అయిన రాముడు గత్వా చేరి రాముడి దగ్గరికి వచ్చి
భ్రాతర సోదరుడై ఆ రాముడి అయాచత్ ప్రార్థించి భరతుడు వినయంతో సుమహాత్ముడు సత్యవ్రతుడు తన సోదరుడు అయిన రాముడి దగ్గరకు వెళ్ళి ప్రార్థించాడు. రామం అనే పదానికి సంతోషం కలిగించేవాడు అనే దాన్ని ఇక్కడ సార్థకంగా ఉపయోగించాడు మహర్షి. రామం సంతోషం కలిగించు రాముని. తు అనేది పాద పూరణం కోసం. త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇది రామం వచో బ్రవి. త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇది రామం వచో బ్రవీత్. ధర్మజ్ఞ ధర్మం తెలిసిన, త్వమేవ నువ్వే, రాజా రాజు, ఇది అని రాముణ్ణి గురించి వచః మాటలను అబ్రవీత్ పలికాడు భరత్. నువ్వు సమస్త ధర్మాలు తెలిసినవాడు. అన్నగారుండగా తమ్ముడు రాజ్యం చేయటం లోకంలో లేదు. ధర్మం నీకేం తెలియందేం కాదు. అంచేత నువ్వే రాజు కావాలి అని భరతుడు రాముడి కాళ్ళ వేళ బతిమాలాడు. మిగతా విషయాలు రేపు.